మన ఇండియాలో ఇలాంటి ప్లేస్ ఉందంటే మీరు కూడా నమ్మరు భయ్య. ఇది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ డెస్టినేషన్. ఇక మోటో వ్లాగర్స్కి అయితే ఈ రోడ్లో బైక్ డ్రైవ్ చేయడం అంటే పండగ అనుకో. హలో మై గైస్, దిస్ ఇస్ ప్రవీణ్ నోమాడిక్ రిపోర్టింగ్ ఫ్రమ్ రోడ్ టు హెవెన్. వీడియోలకు వెళ్లే ముందు సేవ్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈ ప్లేస్ వచ్చేసి గుజరాత్ లోని రన్ ఆఫ్ కచ్ లో ఉంటుంది. పేరే రోడ్ టు హెవెన్. ఈ ప్లేస్ ఎటు చూసుకున్నా, అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు చూసుకున్నా మొత్తం ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ వరకు ఒకటే స్ట్రైట్ రోడ్ భయ. 40 కిలోమీటర్స్ వరకు ఇక్కడికి ఎంత మంది బైక్ రైడర్స్ వస్తారంటే చాలా మందిని కలిసిన. బట్ అందులో లైక్ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చూపిస్తా. ఒక ఇద్దరు బైక్ రైడర్స్ కలిసిన భయ్య. మన బ్రోసే అనమాట. వీళ్ళు డెహ్రాడూన్ నుంచి వచ్చారు. వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్. గైస్ వచ్చేసి చూస్తున్నారు కదా, బ్రో వచ్చేసి నిపుణ్ అనమాట. అండ్ అక్కడ చూస్తున్నారు కదా బ్రో వాళ్ళ డాడీ. కామెడీ ఏంటంటే వీళ్ళిద్దరు బైకర్స్ ఎగ్జాక్ట్లీ డెహ్రాడూన్ నుంచి వచ్చారు. అండ్ చూసుకోవచ్చు బ్రో బైక్ ఏమో అక్కడ ఉన్నది. అండ్ ఇదేమో బ్రో వాళ్ళ డాడీ బైక్. క్రేజీ అంటే ఎవరికి ఉండదు భయ్యా, లైక్ రైడింగ్ టుగెదర్, ట్రావెల్ చేసుకుంటూ బైక్ రైడ్ చేయాలని చాలా మందికి ఉంటుంది. బట్ ఆ తర్వాత అన్న వాళ్ళని కలిసి అన్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను రిటర్న్ మళ్ళీ హిచేకింగ్ చేసుకుంటూ వేరే ప్లేస్కి వెళ్తుంటే మనకైతే ఒక ఆంటీ కలిసి ఇట్లా మన ట్రావెలర్ అని చెప్తే మనకి చిప్స్ ఇచ్చి మనతోనే సెల్ఫీ దిగింది. చెప్తున్నావు భయ్యా, మన తెలుగు మోటో వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో పక్కా ఒక్కసారి అయితే ఈ ప్లేస్కి అయితే పక్కా ప్లాన్ చేసుకోండి. అండ్ మోటో వ్లాగర్స్ అని కాదు, ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఆ తర్వాత మళ్ళీ మనం వర్క్ చేసే హోటల్ దగ్గరికి వచ్చేసాం. చెప్పే కదా, ఒక 3 నేపాలీ బాయ్స్తో నేను కూడా ఒక 3 days నుండి వర్క్ చేశాను. ఇది Day 2 అనమాట. అండ్ చెప్పడం మర్చిపోయినా, మనోడు ర్యాపర్ అనమాట. వీడి దగ్గర క్రేజీ అంటే క్రేజీ టాలెంట్ ఉంది. దీని గురించి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటే చూడటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో అయితే రా అంటే రా హిచ్ హైకింగ్ ఉంటుంది భయ్య. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ బై బై గాయ్స్.